తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీతో పొత్తులతో కొత్త తలనొప్పులు వస్తున్నాయా? సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న నమ్ముకున్న పార్టీ నేతలకు సీటు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయా? పొత్తులతో 20 నుంచి 30 స్థానాలు టీడీపీ నేతలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయా? వారికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా న్యాయం చేస్తారు? టీడీపీకి కొత్త తలనొప్పి వచ్చుపడింది. సీట్ల సర్దుబాటు క్రమంలో కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పని పరిస్థితి. అందుకే బాబు, బుజ్జి, కన్నా అని బతిమాలాల్సొస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే అన్న సూత్రంపై చంద్రబాబు క్యాడర్కి సర్ది చెప్పే పనిలో పడ్డారు. 1 కాదు 2 కాదు, సుమారు 50 నుండి 60 సెగ్మెంట్లలో టికెట్లపై బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 25 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టికెట్ అని చెప్పక తప్పడం లేదు. జనసేన, బీజేపీలకు 25 నుంచి 30 స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చింది టీడీపీ. టికెట్ డైలమాలో ఉన్నవారిలో చాలా మంది కీలక నేతలున్నారు. గంటా, దేవినేని ఉమా, బుచ్చయ్య చౌదరి, మండలి బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నేతలకు సీట్ డైలమాలో పడింది. 2 టికెట్ల కోసం పట్టుబడుతున్న కొందరికి స్పష్టత ఇచ్చారు. ఫ్యామిలీ ప్యాక్లో డబుల్ కష్టం, సింగిల్ ట్రై చేస్తానని అధినేత సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే అశోక గజపతిరాజు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారని సమాచారం. గోరంట్ల, బండారు, సోమిరెడ్డి లాంటి నేతలు మాత్రం ఈసారి టికెట్ తమకే పక్కా అంటున్నారు. ఎలాగైనా పోటీ చేస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. టికెట్ వస్తుందో రాదో తెలియక డైలమాలో ఉన్న ఆనం అలకపాన్ పెక్కారు. అయ్యన్నను ఎలా డీల్ చేయాలో తెలియక హైకమాండ్ తర్జన భర్జన పడుతుంది. అందుకే కొన్ని స్థానాలపై టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఎంపీగా పోటీ చేయడానికి పార్థసారథి, కాల్వ ఇప్పటికే నిరాకరించారు. పొత్తులో బీజేపీకి ఇచ్చే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై చంద్రబాబు రఫ్గా ఒక ఫిగర్ అనుకుంటున్నారు. 5 ఎంపీ సీట్లు, 9 అసెంబ్లీ సీట్లు కమలం పార్టీకి సర్దుబాటు చేయాలని సూత్రప్రాయంగా అనుకున్నారు. అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, హిందూపురం ఎంపీ సీట్లను బీజేపీకి కేటాయించే అవకాశముందని పార్టీలో టాక్. ఎమ్మెల్యే సీట్ల విషయానికొస్తే వైజాగ్ నార్త్, అనకాపల్లి, కైకలూరు, గుంటూరు వెస్ట్, నెల్లూరు సిటీ, శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కర్నూలు స్థానాలు బీజేపీకి సర్దుబాటు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బుజ్జగింపులు, భరోసాలిచ్చే క్రమంలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. టికెట్ రాని వారు నిరుత్సాహపడొద్దని బాబు ధైర్యం చెప్పారని సమాచారం. వైసీపీ నుంచి చాలా మంది టచ్లో ఉన్నారని, పార్టీ బలోపేతానికి ఎవరు పనికొస్తే వాళ్లనే తీసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారని క్యాడర్ చెబుతుంది. రా కదలిరా సభలు అవగానే మరో యాత్ర చేపట్టే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఎన్నికలకు పెద్దగా టైం లేదని, ప్రతి ఒక్కరూ సీరియస్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలోనూ బీసీ సాధికార సభలు నిర్వహించాలని కూడా ప్రతిపాదించారు.